మహాదేవ్ చెప్పానా మనకి. ఎందుకంటే కార్తీక మాసంలో శివ ప్రధానమైనటువంటి కళహస్తీశ్వర మంత్రం చెప్పుకోలేకపోతాం. అన్నం అంటే మనం నెమ్మది అది సంగతి. ఎందుకంటే కార్తీక 4 రోజులు రోజుకు 3 పర్యాయములు లలిత చేయాలని సంకల్పించుకున్నాం. సరే, రాముడికి ప్రీతికరమైనటువంటి శివుడికి ప్రీతికరమైనటువంటి రామకథ అయితే చెప్పుకుంటున్నాం కదా. అది రాముడి లీలలు దామోదరు కాబట్టి ఖచ్చితంగా దామోదరు లీలలు ఇవన్నీ కూడా ఈయన అనుభవించారు. అందుకే ఎక్కడా కూడా చాలా స్పృహలో ఉండగా ఇవి లేవు అని చెప్పండి పోయామని నేను పక్కన చూశాను. రామాయణం లేదండి, లేదు ఏది ఆయన చేతులు కాదు, రామాయణం వాల్మీకి రామాయణం లేదు అలా అని చూస్తే సరే ఈయన సరే తులసిదాస్ కలియుగంలో వాడు. మరి అప్పటికే కొంత పూర్వమే అగస్త్య రామాయణం అని ఒక రామాయణం, ఆనంద రామాయణం అని ఒక రామాయణం, హనుమద్ రామాయణం అని హనుమంతుడు రాశారు రామాయణం, హనుమద్ రామాయణం అని ఒక రామాయణం. మరి అందులో ఉన్న ఘట్టాలు ఇందులో లేవు. అది అప్పుడు వాల్మీకి దాదాపు సమకాలికులని చెప్పాలి. మరి హనుమంతుడు సమకాలికుడు ఎందుకు కృతయుగవాడు. మరి అప్పుడు పరిస్థితి అండి అగస్త్య రామాయణం కానీ, ఆనంద రామాయణం కానీ, ఆధ్యాత్మిక రామాయణం కానీ. సో అవన్నీ మరి ఆ రామాయణంలో ఉన్నాయి. ఇందులో ఉన్నదంటే అందులో కొంత మీకు వ్యత్యాసం కనిపిస్తుంది. దానికి మనకు వాల్మీకి రామాయణము ప్రమాణం, అందులో అనుమానం లేదు. అలానే ఇది లేదని చెప్పే సాహసం మనం చేయకూడదు. ఆయన అనుభవించి ఉండొచ్చు అండి, అది ఆయనకు అలా కనపడి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఒకే ప్రదేశం, భౌతికం వేరు ఆధ్యాత్మికం వేరు. మేము ముగ్గురు అక్కడ కూర్చున్నాం, ఒక్కళ్ళకి మాత్రమే అనుభవం కలుగుతుంది, ఏదో ఆయన వచ్చినట్టు పట్టుకున్నట్టు. భౌతికం అందరికీ ఒకేలా కనిపించాలి. ఇది బల్ల అయితే బల్లే, నీకు బల్లగాను నాకు బల్ల, నీకు బల్లలాగాను నాకేమో టేబుల్ లాగాను ఇంకోటి అది మిక్సీ లాగాను కనపడతాయి. భగవంతుని విషయంలో కాబట్టి ఆ కాకాభిష్ణునికి చాలా భగవద్ మహిమని చెప్తున్నారు మహాదేవుడు. కాబట్టి ఇంకో 2 జోపాలు చెప్పుకొని నేను లలిత చేసుకుంటాను. మహాదేవ్ 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 చెప్పండి. ప్రభు అగాధ శతకోటి పతాల సమన కోటి సత సరిస కరాల తీరద్ అమిత్ కోటి సముపావన నామ అఖిల అగపూగ నపావన హిమగిరి సుకోటి అచల రఘువీర చూడండి. ఆయన ఎటువంటి వాడు. ఇప్పుడు భగవంతుడి గురించి మనం చెప్పలేమండి, కానీ చెప్పక తప్పదు. సూర్యుడు వీళ్ళు ఒక సూర్యుడు ఏంట్రా అని చెప్పేసి 100 కోటి సూర్యుడు పాపం, అంతకంటే నీకు అంతకు మించిన ఫిగర్ నీకు తెలియదు కాబట్టి. ఎందుకంటే ఆ వెలుగుని ఎవడు అనుభవించలేదు, అనుభవించిన వాడు చెప్పలేడు. చిత్రం ఏంటంటే అనుభవిస్తే నువ్వు దాన్ని చెప్పలేవు, అనుభవిస్తే కానీ నువ్వు చెప్పలేవు. అలాగే ఆయన ఎంత చల్లగా ఉంటాడంటే చంద్రకోటి సుశీతలం అన్నారు. ఎందుకంటే నీకు తెలిసిన చల్లనైన వస్తువు పెన్నెలు ఒకటే. ఇప్పుడు ఇందాక నుంచి చెప్తున్నాను, ఇప్పుడు నిన్న మీకు చెప్పాను ఆధారం ఆధేయం. అగ్ని వల్లే నీకు తేజస్సు వస్తుంది, అలాగే భూమి వల్ల నీకు గంధం వస్తుంది. ఇవన్నీ చెప్తున్నారు. చెప్పండి. సింధు కోటి శత గంభీరాన్ని ఎంత గంభీరంగా ఉంటాడు. కామధేను శతకోటి సమాన, అది కామధేను శతకోటి సమాన, కామదాయక భగవాన్ శారద కోటి అమిత చతురాయి విధి శతకోటి సృష్టి నిపుణాయి. అది విధ కోటి శత్రు అంటే బ్రహ్మదేవులు కొన్ని వేల మంది బ్రహ్మదేవుల కంటే కూడా నీవు పుణ్యం గలవాడి. విష్ణు కోటి సమపాలన కర్త, విష్ణు కోటి విష్ణు పాలన ఆయన కంటే
కొన్ని వేల మంది విష్ణువుల కంటే పాలన చేయగలిగాడు. కొన్ని వేల మంది ఆ శారదాదేవుల కంటే మంచి చతురత కలిగిన వాడు. రుద్రకోటి శత సంహర్త. అది అంటే ఈయనే సృష్టి స్థితి సంహారకారకుడు. ఒక్క రుద్రుడు కాదురా బాబు, కొన్ని శతకోటి రుద్రులతో సమానమైనడు రాముడు. ధనద కోటి శత సమ ధనవాన్. ఆయన ఎంత ధనవంతుడు అంటే కుబేరుడు, ఒక కుబేరుడు కాదు, 100 కోట్ల కుబేరులు అని ఊరికే నేను చెప్తున్నాను. నాకు అంతకంటే పెద్ద నెంబర్ నాకు లేదు అని ఆయన కూడా అన్నారు. మాయాకోటి ప్రపంచ నిధాన. మాయాకోటి ప్రపంచ నిధాన. భారధరణ శతకోటి అహీశ. శతకోటి అహీశ. నిరవధి నిరుపమ. నిరవధి నిరుపమ. ప్రభు జగదీశ. ప్రభు జగదీశ. శతకోటి పాతాళముల కంటే గంభీరమైన వాడు. శతకోటి పాతాళముల కంటే గంభీరమైన వాడు. కోట్ల కొలది యముల కంటే భయంకరుడు. ఆయన ఒక్క యముని చూస్తే మనకి దట్లాడి. అనంత కోటి తీర్థ స్థానముల కంటే అత్యంత పవిత్ర. అది అనంత కోటి కాబట్టి నువ్వు మళ్ళీ ఎక్కడో వెళ్ళక్కర్లేదురా స్నానానికి. రామస్మరణ చేయి. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి గంగకు వెళ్ళి గంగలో మునిగితే నీకు పుణ్యం, అంతే కదా. ఇక్కడ ఉండి నువ్వు రామస్మరణ చేశావు అనుకో, రామ గంగలో ఎప్పుడు పడితే అప్పుడే మనం రామగంగలో, రాముడే గంగ, ఒక గంగ కాదు. అక్కడ గంగలో మునిగితే ఒక్క గంగలో పుణ్యమే. అటువంటి గంగా నదులు కొన్ని అనంతములతో కలిసిన పుణ్య ప్రభావం నీకు రామగంగలో మునిగితే వస్తుంది. రామగంగలో ఎలా మునుగుతావు? ఆయన నామం చేయి, ఆయన నామం జపించు, ఆయన నామం స్మరించు, ఆయన కథలు విను. ఇప్పుడు మనం రామగంగలోనే మునుగుతున్నాం. సర్వపాపములను అంతరింపచేయు రఘువీరుడు. ఆ ప్రభు నామమే సర్వపాపములను అదిగో ఆ పాపనామే అన్ని పాపాలు. ఇప్పుడు గంగా మునిగితే ఏం చేస్తుంది చెప్పండి? పాపాలు. ఆ నామం నుంచి పాపాలు పోతాయి. శ్రీ రఘువీరుడు కోటి హిమాలయముల కంటేను సుస్థిరుడు. ఎంత స్థిరం కలిగా అంటే ఒక్క హిమవత్ పర్వతం కాదు, కోటి హిమాలయ పర్వతం కంటే స్థిరమైన వాడు. గాంభీర్యమున అనేక మహాసముద్రములు మించిన వాడు. సింధు ఒక సముద్రం కాదు, కొన్ని వేల 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 సార్లు. ఎంతకంటే నెంబర్ తెలియదు కాబట్టి కోటి, అనంత కోటి. దానికంటే గంభీరమైన వాడు అంటే కదలడు ఆయన. ఆ భగవానుడు దాతృత్వమున శతకోటి కామధేనుల కంటే అధికుడు. దాతృత్వం కామధేను అయింది, నువ్వు అడిగింది ఇస్తుంది. ఆయన నువ్వు అడిగింది కాదు, అడగనిది కూడా ఇచ్చాడు. బుద్ధి కౌశలమున కోటి సరస్వతి దేవుల బుద్ధి కౌశలం కోడి సోదరుడు. కోట్ల కొలది బ్రహ్మదేవులకు ఇచ్చిన సృష్టి రచన చమత్కృతి కలిగిన. కోట్ల కొలది విష్ణువుల కంటే చక్కగా అప్పుడు లోక సంరక్షణ చేయగలరు. కోట్ల కొలది రుద్రుల కంటే కూడా ఆయన చెప్తారు ఒక ప్రభావా కైలాసం. ఆయన నుంచుంటాడు అలా శివుడు. కాబట్టి రామశివుడు, రాముడే శివుడు. ఇక్కడ మీరు చూడండి, రాముడే అన్నిటిగా చూడండి. రాముడే హిమవత్ పర్వతము, రామ సముద్రుడు, రామ రుద్రుడు, రామ విష్ణువు, రామ బ్రహ్మ, రామ సరస్వతి. ఈయన సరస్వతినే రాముడిగా చూస్తాం. అది అంతే. ఆయన ఎంత ధనవాడు అంటే కుబేరుడే మన అందరికీ తెలిసిన ధనవాడు, అంతే కదా. అటువంటి వాళ్ళు కొన్ని 100 కోట్ల కుబేరుల కంటే ఈయన దగ్గర ధనం. ఆ కుబేరుడికి ధనం ఇచ్చినటువంటి లక్ష్మీదేవి ఈయన భార్య. అనేక మాయలతో సృష్టికి ఆధారభూతుడు. ఈయన మాయ ఉంటేనే సృష్టి జరుగుతుంది. మాయ చాలా అవసరం. మీరు అనుకుంటున్నాం మన మాయలో పడలేదు. మాయలో పడకపోతే సృష్టి జరగదు. మాయలో పట్టం కోసమే భండాసురుడిని సంహరించింది ఆవిడ. అదే భండాసు వాడు ఏం చేశాడు అంటే సింపుల్ థింగ్. భండు వాడు ఏం చేశాడంటే రసం లేకుండా చేశాడు. అంటే ఏంటి, నీకు దేని మీద ఆసక్తి ఉంది, అందరూ ఇలా కూర్చుండ. అసలు పరమ దరిద్రుడు తెలుసా అండి, స్పందించకపోవటం. స్పందన శక్తి పోవటమే. స్పందన శక్తి నీకు ఎప్పుడు పోయిందో అది అంతకు మించిన దరిద్రం ఇంకోటి లేదు. ఎందుకని నువ్వు ఏదైనా సరే, ఇప్పుడు ఒక స్థితప్రజ్ఞ ఉంటాడు. నేను 1 కోటి రూపాయలు ఇస్తుంది అలాగా, నీ ఇల్లు తగలడిపోయిందిరా అలాగంట. కొంతమంది నువ్వు ఒక చక్కటి ఒక సరసవాక్యం చెప్పు,
అలా చూస్తారు, అర్థం కాలేదు అంటే మరి మామూలు వాక్యపడు. నువ్వు వీని స్థిత ప్రజ్ఞతో పోల్చకూడదు. పరమ మూర్ఖుడు పరమ మహాజ్ఞాని ఇద్దరు ఒకేలాగా ఉంటారు. కాబట్టి వీడు కూడా అటువంటి వాడని నువ్వు అనుకోవద్దు. అది మళ్ళీ మాయలో పడిపోవడం. ఇది మూర్ఖత్వం, అది జ్ఞాని. జ్ఞానం వల్ల వాడు కదలటల్లా, వీడు మూర్ఖత్వం వల్ల కదలటం. కొంతమంది ఉంటారు చూడండి, వాడు దేనికి సంబంధించాడు. అది వాడు జన్మెందుకు అది అది ఈ భూభారం నిర్వహించేది నిజంగా శేషుడు కాదయ్యా. శేషుడికి ఆ శక్తి ఈయన. అటువంటి కొంతమంది వేల శేషుల కంటే ఈయన. జగదీశుడైన శ్రీరామచంద్ర ప్రభు నిరవధికుడు నిరుపమానుడు. అదే చెప్తున్నాగా మనం లలితాసనం చేసుకోవట్లా అన్ని నీతో ప్రారంభించమాట. నిస్తుల, నీలచక్ర, నిరపాయ, నిరచయ, నిర్మల, నిరాకార, నిరాగుణ, నిర్గుణ. ఈయన నిరామయుడు, నిర్గుణుడు, అన్నీ ఆయన. మళ్ళీ ఈయనే అన్ని, ఈయన ఏది కాదు. నిరుపమన ఉపమా, నిరుపమన్న ఉపమా, ఆన రామ సమాన, రామ సమాన, రాము నిగమగహే, రామ నిగమగహే, జిమి కోటి కద్యోత సమరవి, कहत अति लघुता, अहि लघुता लगे, यही भांति निज निज मति, विलास मुनीसा, हरि बकान, प्रभु भाव गाहक, अति कृपाला, प्रेम सुनी सुकुमानहि, దోహ. శ్రీరామచంద్రుడు నిరుపమానుడు, ఆయనతో పోటీ తగినది ఈ జగత్ నిరుపమానుడు. అంటే ఉపమానం ఆయనతో నీకేదో చెప్పాలి అంటే నీకు ఉపమానం దాంతో సరిపోయాను. అమ్మాయి కళ్ళు చాలా బాగున్నాయి అనుకోండి, చేప వంటి కళ్ళు మీనాక్షి అని చెప్పచ్చు. లేదా పెద్దగా ఉన్నాయి కమలముల వంటి కళ్ళు. ఈ ఉపమానం చెప్పచ్చు. కానీ ఈయనతో చెప్పదగిన ఉపమానం ప్రపంచంలో ఇంకోట్లేదు. ఈయన చెప్పాలంటే రామునితో పోల్చాలంటే రాముడినే పోల్చాలి. ఇప్పుడు సముద్రాన్ని పోల్చడానికి ఎలా ఉంటుంది? సముద్రం ఎంత పెద్దదంటే మళ్ళీ సముద్రం అంతే పెద్ద. ఆకాశం ఎంత విశాలమైందంటే అండి ఆకాశం. ఎందుకంటే మనకి తెలిసిన పెద్ద దాంట్లో ఆకాశం ఒకటే. ఇప్పుడు మనకి తెలిసిన ప్రకాశవంతమైనటువంటి సూర్యుడు, ఇంకంతకు మించింది ఇంకోటి లేదు. ఎంత ప్రకాశంగా ఉందంటే అండి సూర్యుడితో ఇంకోటి పోల్చండి. అంత ప్రకాశం ట్యూబ్ లైట్ లాగా ఉండండి అంటారా? లేకపోతే మన ఇదేది మెగ్నీషియం లైట్ లాగా ఉందని అని చెప్తారా? ఏది ఎందుకు పోల్చలేదు కదా. మళ్ళీ సూర్యుని పోల్చాలి, మళ్ళీ సూర్యుడితో. అలాగే రాముడు నిరుపమానుడు. నిరుపమానికి ఉపమానము లేనివాడు. ఆయనతో పోల్చదగినటువంటి వస్తువు సృష్టిలో లేదు. ఎందుకని? ఈ సృష్టిని చెయ్యదగిన బ్రహ్మని కూడా ఆయన సృష్టించాడు. ఈ సృష్టి చేసే బ్రహ్మని కూడా ఆయన సృష్టించాడుగా. కాబట్టి తనని సృష్టించినటువంటి రాముడి కంటే మంచిది ఈయన సృష్టించగలుగుతాడు. మంచిది కాదు, రాముడితో పాటు సమానంగా ఈయన సృష్టించగలుగుతాడు. ఈయనే అక్కడి నుంచి వస్తే ఆయనకు ఆయనే సాటి. సూర్యకాంతిని కోటి దీప పురుగులతో సమానం పోల్చిన ఆవరణ సరిపోదు. సూర్యకాంతి ఉంది, కోటి కాదు, అసంఖ్యాకమైనటువంటి దీప పురుగులు వచ్చాయనుకో. అసంఖ్యాక కొన్ని కోట్ల దీపాలు సూర్యకాంతి సమానం అవుతాయి. పోనీ అంటే అప్పటికి ఇంకా ఈ ఎలక్ట్రికల్ లైట్ లేవు కాబట్టి ఆయన చెప్పలేదు. ఈ ఎలక్ట్రిసిటీ లైట్లు మొత్తం పెట్టి నువ్వు పోల్చగలవా? సూర్యకాంతితో పోల్చగలవా? మిక్కిలి అది సూర్యనిందే అగును. అట్లే మునీశ్వరుడు తమ బుద్ధి బలములను అనుసరించి శ్రీరాముని ఎంతగా వర్ణించను అది సరిపోదు. పైగా మ్యూజిక్ పైగా ఏమంటే నువ్వు అలా చేసావు, అది సూర్యుడు అవుతుంది. కాబట్టి ఎవరైనా రాముడిని వర్ణించాలంటే వాళ్ళ బుద్ధి బలం ఎంతవరకు చెప్పాడు. ఇప్పుడు కరెక్ట్ కాళహస్తీశ్వర మహత్యంలో ధూర్జుడు ఉంటాడు, చెయ్యి లజ్జింపరు కదా మా కవులు. అంటే మా కవులకి సిగ్గులేదయ్యా, చెయ్యి అన్నాడు. ఇదే మాట. అది లజ్జింపరు కదా, సిగ్గులేదేమే.
నిన్ను వర్ణించలేమని చెప్తూనే మళ్ళీ నిన్ను వర్ణిస్తా ఉంటారు. వర్ణించలేమని అందరికీ తెలిసిపోతోంది. నిన్ను చెప్పడానికి మా పాండిత్యము, మా భాష, మా బుద్ధి సరిపోదని తెలిసి కూడా మళ్ళీ నిన్ను వర్ణించడానికి పూనుకుంటారే వీళ్ళు కాక. మళ్ళీ గంటము, తాళపత్రం, అదే పోని పుస్తకము, కలము తీసుకుని కూర్చుంటారు వీళ్ళు. సిగ్గులేదేమో వీళ్ళకి. అలాగే అయినను మునీశ్వరులు భగవంతుని గురించి యథాశక్తి గానో చూచునే అయినా కూడా వాళ్ళు కృష్ణ చేస్తున్నారు. భగవంతుడు అతి కృపాలుడు, ఆయన పరమ దయామయుడు, భక్తుల భావగ్రాహి. అది ఆయన చూడండి, భావగ్రాహి మహేశ్వర. ఆయన నీ భావాన్ని పట్టు, నీ భాష కంటే కూడా ఆయన నీ భావాన్ని పట్టు. అమ్మా నీకు నమస్కారం అని నీ మనసులో ఏదో చాలా చెప్పాలనుంది, అవన్నీ అది పట్టుకుంటాడు. ఒకడు ఒక 1000 మాటల్లో చెప్పాడు, కానీ లోపల ఏమి లేదు. లోపల వీడికి ఇంకోటి నడుస్తుంది, ఇది ఈయన పట్టుకోడు. అందుకే నిజంగా భావాన్ని పట్టుకోగలిగిన ఏకైక వ్యక్తి ఎవరనంటే భగవంతుడు. నువ్వు ఒక మనిషిని చెప్పు, ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఆయన మీరు గొప్పవాడు అన్నాడు ఒకడు. అదే ఇంకో కవి వచ్చి ఆయన మీద బ్రహ్మాండంగా 10 పద్యాలు చెప్పాడు. మామూలు వ్యక్తి ఎవరిని మెచ్చుకుంటాడు? పద్యాలు చెప్పిన వాడిని మెచ్చుకుంటాడు, ఎందుకంటే ఆయన గురించి ఎక్కువ చెప్పాడు. ఈయన వచ్చి ఒక్క మాట అన్నాడు మా గొప్పవాడు, కానీ ఈయన మనసులో ఆయన మీద చాలా మంది అభిప్రాయం చెప్పలేకపోతాడు. ఈ మనసులో ఉన్న భావాలను గ్రహించగలిగిన ఏకైక వ్యక్తి భగవంతుడు. అండ్ ఇప్పుడు మనకు అనిపిస్తుంది అండి, నేను 1,00,000 పూజ చేశానండి, అయినా నాకు ఇంతవరకు 10 రూపాయలు కూడా లాభం రాలేదు. ఆవిడ ఇంతవరకు నాకు తెలిసి 1 2 పూలతో పూజ చేసింది. ఆవిడకి చూడండి అప్పుడే ఇల్లు కట్టేసుకుంది, కారు కొనుక్కుంది, అన్ని బాగున్నాయండి. మరి పిచ్చివాడు ఆవిడ ఎన్ని కోట్ల పూజలతో పూజ చేస్తుంది నీకేం తెలుసు? ఆవిడ భావంలో పూజ చేస్తుంది, అక్కడ నీకు బాహ్యంగా తెలుస్తుంది ఒకటే, ఆవిడ అక్కడి నుంచి చేసేస్తుంది. అది పట్టుకుంటున్నాడు ఆయన, ఆయనకి అది కావాలి, ఆయనకి అది కావాలి. ఇప్పుడు అదే మామూలు మనిషిని అనుకోండి, నేనే ఉన్నాను, నా దగ్గరికి వచ్చి నా చేతిలో ఒక పువ్వు పెట్టి నమస్కారం అండి, లోపల మాత్రం నువ్వు నన్ను పూలతో ఉంచేసి, ఒకడు మాత్రం ఒక 100 పూలు వేసాడు. ఇప్పుడు నేను ఎవరిని మెచ్చుకుంటాను? 100 పూలు వేసినాడు మెచ్చుకుంటా, ఎందుకంటే మనిషినేగా. అది చూడండి ఇంకొక పువ్వు చూడండి అని ఆయన అది మెచ్చుకుంటాడు. అక్కడే మన దెబ్బ కొడుతుంది. మనకి బాహ్యం కావాలి, ఆయనకు అంతరం కావాలి. राम अमित गुण सागर, राम अमित गुण सागर, दाह की पावई कोई, दाह की पावई संतनहा सनजसा, संतनहा सनजसा, खिज सुनेवु तुम ही सुनायवु सोई. శ్రీ రామచంద్రుడు అనంత గుణ సాగరుడు, అతని గాంభీర్యమును ఎవరును కొలవలేరు. ఆయన గంభీరాన్ని ఎవరు కొలవలేరు. నేను సజ్జనుల ద్వారా దున్నదాన్ని నీకు వినిపించింది. నేను సజ్జనుల ద్వారా, పాపం పోతన కరెక్ట్ ఇది అన్నది గుర్తుందే. భాగవతమును తెలిసి పలుకుట, అమ్మో అది ఎవ్వరు చేయలేరు. మరి నువ్వెందుకు చేస్తున్నావు? నేను విభూతుల వల్ల, అంటే గొప్ప పండితుల వల్ల విన్నంత కన్నంత రాస్తాను. నేను ఎంత విన్నానో ఎంత చదువుకున్నా అంతే రాస్తాను. ఇదే భాగవతం అనుకోకండి స్వామి, నమస్కారం వినయండి. ఈయన అదే అని చెప్తున్నాడు. కాకపోతే నేను సజ్జనుల వల్ల నేను ఎంతవరకు విన్నానో అదేమి చెప్తున్నాను. ఇక్కడ తులసిదాస్ అని కూడా అనుకున్నా తప్పేం లేదు. భావభస్య భగవాన నిదాన కరుణా భవన రచి మమతా మమత మధుమాన భజయో సదా సీతారమణ సుఖనిధియు కరుణాలువు అయిన భగవంతుడు సుఖమునకు పేర భద్రస్థాయి కరుణానిధి కరుణకు నీతి భావవశుడు కావున మమకారము మదము గర్వము వీడి భావవశుడు అదే భావన గమ్య. ఆయన వశం చేసుకోవాలంటే నువ్వు అభిషేకాలతోను, పూలతోను, అర్చనలతోను, యజ్ఞంతోను, యాగముతో, ద్రవ్య యజ్ఞము అంటే ఏదైనా ద్రవ్యాన్ని ఉపయోగించి చేయాలంటే కుదరని. ఆవిడ లలితాసులు కూడా అదే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ
బయట పూజల వల్ల దుర్లభం కాదు, సుదుర్లభ, బాగా కష్టం. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కాదు, హైలీ ఇంపాసిబుల్ అంటారు. అదే అంతర్ముఖంగా చక్కగా దొరికిపోతుంది సమారా. కాబట్టి నువ్వు బాహ్యంలో చేస్తున్నప్పుడు కూడా అంతరములో కూడా ఈ రెండు సైమల్టైనస్ గా నడిస్తే వాళ్ళు స్వీకరిస్తారు. వాక్యంలో పూజ లోపలేమో వీళ్ళు వచ్చారు అని లోపల తిరుగుతుంది, ఇక్కడేమో పూలు వేస్తున్నాయి. ఆయన ఒక్క పువ్వు కాదు కదా, ఆ పువ్వులో ఉన్న రేకును కూడా తీసుకుంటాడు. అదే మనసు పవిత్రంగా ఉండి నువ్వు ఒక్క పువ్వు వేసి కోటి పువ్వులతో ఆయన విడిచారు కూడా కోటి పువ్వులు ఆయన మీద పెడతారు. కాబట్టి భావానికి వసుడైనటువంటి సుఖములకు నిధానమైన కృపాళు అయినటువంటి ఆ సీతాపతిని నిరంతరము భజించవే. ఇంకో మాటలు ఎందుకు, ఇదిగా మన పోతన కూడా చెప్తుంది, పలికెడిది భాగవత, పలికించేది కూడా రామభద్రుడు, పలికదు వేరుండు కాదు పలుకుడు. ఇంకో కథ చెప్పడం ఎందుకే, ఇదే చెప్పుకుంటాను, ఎందుకంటే ఇది ఎలాగో పలికితే భవహారం అయిపోతుంటే. ఆయన అదే చెప్పాడు రాముడు, అగో ఇప్పుడు ఈ పని చేయరా, నేను ఆయన నీకు కలిసి వస్తుంది అనుకుంటే ఇంకో పని చేయడం ఎందుకు, నీకు ఇదే, అందుకని ఇదే చేస్తాను. सुनि भुषुंडी के वचन सुहाए हर्षित खगपति पंख फुलाए नयन नीरमन अति हर्षाना श्री रघुपति प्रताप उर आना पाचल मोहा समझे पछताना ब्रह्म अनादि मनुज करिमाना पुनि पुनि खागा चरण सिरुनावा जानी राम सम प्रेम बढ़ावा गुरबिनु भवनिधि तरैना कोई जो विरिंची शंकर समहोई संशय सर्पग्रसेवु मोहिताता दुखद लहरी कुतर्क बहुभ्राता तव स्वरूपा गारुडी रघुनायक मोहि जियायो जन सुखदायक तव प्रसाद मम मोह नसाना मम मोह नसाना राम रहस्य అనూపమ జాన కాకాభుషుడి యొక్క మృదు మధుర వచనములు విని కగరాజైన గరుడు మిక్కిలి ప్రసన్న చిత్తుడై తన రెక్కలను విప్పి విదిలించుకొనెను. అతని కనులలో ఆనందాశ్రుడు నిండెను, మనసు హర్షంతో పొంగిపోయింది, మనసు ఆనందంతో పొంగిపోయింది, కళ్ళల్లోంచి ఆనందాశ్రులు వచ్చాయి. అతడు శ్రీ రఘునాథుని ప్రతాపమును తన హృదయమును నింపుకొనెను. ఆ రఘునాథ ప్రథమలో మనసులో పెట్టుకున్నాడు. మునుపటి మోహమును స్మరించుకొని పశ్చాత్తాపుడయ్యాడు. మోహం అంతా రాముడి లీల అని కొంచెం పశ్చాత్తాప, రిపెంట్. అనాది అయిన పరబ్రహ్మను సామాన్య మానవునిగా తలంచినని చింతింపసాగాడు. చింతించాడు, అరే అనాది ఆది అనాది అంతము ఆది లేనటువంటి ఆయన్ని ఒక సామాన్య మానవుడిగా అనుకున్నాడు. గరుడు కాకాభుషుడి చరణాలకు పదే పదే ప్రణమించి అతన్ని శ్రీరాముడితో సమానంగా భావించి ప్రేమ విహలుడాయను. ఎవరైనను బ్రహ్మ మహేశ్వరులు ఎంతటి గొప్పవారైనను గురుకృప లేనిదే తరింపలేదు. అండర్లైన్ చేయవలసిన పాయింట్. ఆయన మళ్ళీ 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 గరుత్మంతుడు కాకాభుషుడికి నమస్కారం పెట్టాడు. కాకి అంతా గరుత్మంతుడు. గురువు కిందకుండా నువ్వు నీ ప్రతాపాన్ని, ఐశ్వర్యాన్ని, నీ విద్యా చతురతని వేవి చూపు. ఆయన కంటే నీకు విద్య ఎక్కువ వచ్చి ఉండొచ్చు, ఆయన కంటే నువ్వు గొప్పవాడు అది చూపించకూడదు. అదే చెప్పేశారు, బ్రహ్మ మహేశ్వరులైనా కూడా గురు కృప
ఎందుకంటే ఇది నేను వీళ్ళందరికీ కూడా నేను అదే చెప్పాను. ఆ గురువు అనే పదము చాలా విశేషమైన పదం. ఆయన మీ దగ్గరికి దిగి ఉండటం అదృష్టం ఒక విధంగా. అది మీరు ఆసరగా చేసుకుని నేను ఆయనతో ఏదో మా ఇంట్లో పని మనిషితో మాట్లాడినట్టు, లేకపోతే మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే ఆయనకేం నష్టం లేదు. మీరేం కంగారు పడకండి, ఆయనకి ఏమీ నష్టం లేదు. కాబట్టి నష్టపోయేది. గరుడు పలుకుచున్నారు, నాయన సంశయ సర్పద్రష్టుడైన నన్ను అనేక కుతర్కములు భావించుచుండెను. అది నేను సంశయ సర్పద్రష్టు, సంశయం అనేటువంటి పాము చేత కాటు వేయబడినను చాలా కుతర్కాలు. చూసారా, ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనకి వితండవాదాలు వచ్చేస్తాయండి. నేను చెప్పింది కరెక్ట్ అని నువ్వు అనుకుంటావు, అక్కడే అసలు దెబ్బతింటుంది. నేను కరెక్ట్, నువ్వు ఎప్పుడైనా చెప్పు, ఇంకోటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు ఏం చేస్తావు అని ఆలోచించు. అలా ఆలోచించు. నీకు అన్ని మర్యాదలు జరగాలనుకుంటావు, నేను అందరూ ప్రేమించాలను అనుకుంటావు, అందరూ నీతో బాగా ఉండాలనుకుంటావు. మరి నువ్వు కూడా అందరితో బాగుండాలి కదా. నువ్వు వాళ్ళు హే 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 అంటుంటే వాళ్ళు ఎందుకు వెనకాల వస్తారండి? వాళ్ళు ఏమన్నా నీ మోచేతి కింద గది తాగుతున్నారా? తాగేవాళ్ళు ఈ మధ్య మాట్లాడలే బాగా అన్నాడు. తిడితే పెడితే తింటారు కానీ తిడితే పడతామా అంటారు. ఈ రోజుల్లో మీరు పని మనుషుల దగ్గరికి వెళ్ళి సోజన మాట్లాడండి, వాళ్ళు అదే గిన్నె తీసి మొహం కొడతారు. కాబట్టి అందరం మాట చాలా ముఖ్యం. ఎందుకంటే విడిచిన బాణము పలికిన మాట మళ్ళీ వెనక్కి తిరిగి రావు. నేను అలా అనుకోలేదండి అంటే కుదరదు. ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని అంటే మంచిది. భక్తులకు సుఖమునిచ్చు శ్రీరామచంద్రుడనేది గారుడ మంత్రము మీ రూపమున ఆ విషయంలో తొలగించెను. చూడండి, రామ గరుడ మంత్రం ఈయన గరుతుంది. ఇప్పుడు సర్పం నుంచి బాగుంటే నీకు గారుడ మంత్రం అని వేసేవాళ్ళు. అప్పటికే సర్పాలు రావు అక్కడ. మీరు భక్తులకు సుఖాన్ని చేయక రామగరుడ మంత్రాన్ని మీరు నాకు ఇచ్చారు. కాబట్టి సంశయమైనటువంటి సర్పము చేత కొట్టబడినటువంటి నేను సర్పాన్ని వదిలేస్తాను. మీ దయ వలన నా అజ్ఞానము నశించెను, నిరుపమానమైన రామ రహస్య జ్ఞానము ప్రాప్తించెను. అది రామ రహస్య జ్ఞానం కలిగింది, నా అనుమానాలన్నీ తీరిపోయింది. తాహి ప్రశంసి వివిధ సీసనాయి కరజోయి వచన వినీత సప్రేమ మృదు బోలివు గరుడా బహోరి ప్రభు अपने अविवेकते पूजव स्वामी तोहि कृपा सिंधु सादर कहु जानि दासा निज मोहि. పిమ్మట వైనతేయుడు భూషుడిని పెక్కు విధముల ప్రశంసించి శిరస్య ప్రణమిల్లి అంజలి ఘటించి ప్రేమపూర్వకంగా విని వచనముతో ఇట్లా నేను, ఓ ప్రభు, నమస్కారం చేసి ఆయనకి అంజలి ఘటించి ఆయనకు నమస్కరించి ప్రేమగా గౌరవంగా ఆకాభూషులతో గడుపుకుంటూ ఇలా అన్నారు. ఏమన్నారంటే, అజ్ఞానినైనా నేను నిన్ను ఒక ప్రశ్నను అడిగెదను దయాసాగర, నన్ను మీ దాసునిగా భావించి సాదరముగా నా ప్రశ్నకు సమాధానము దయచేయుడు. నేను అజ్ఞానం పోయిందని అనుకుంటున్నాను కానీ పోలేదు. అయినా నాకు ఇంకొక ప్రశ్న, కానీ మీరు దయాసాగర్ కాబట్టి మీరు నాకు ఈ ప్రశ్నకి సమాధానం దయ్యం చెప్పండి. ఇది అండి పద్ధతి. గురువు గారిని అడిగే పద్ధతి. మీకు ఇంత పూర్వం కూడా చెప్తాను, సందర్భంలో ఇప్పుడు కాదు, సమ్వేర్ ఇన్ 1990s పూర్వం 2 కాళ్ళు జాపి మా నాన్నగారు ఎదుర్కొన్న మా నాన్నగారు గురువు గారు ఇప్పుడు ఈ ఏంటనే ఏదో ప్రశ్న అడిగారు. సరే ఆ ప్రశ్న ఏదో నాకు తెలుసు కానీ ఇప్పుడు నేను చెప్పే ఓపిక నాకు లేదు. మా నాన్నగారు చూశారు ఆయన పొజిషన్. అంటే ఈయన కుర్చీలో కూర్చుని ఎదుట మా నాన్నగారు కూర్చున్న కుర్చీలో కూడా పక్క కుర్చీలో 2 కాళ్ళు పెట్టి, మా నాన్నగారు చాలా బాగుంది, ఒక చిన్న పని చేయి
ఆ 2 కాళ్ళు ఆ కుర్చీలో కాకుండా నా భుజాల మీద పెట్టి అడుగు చెప్తాను. ఆ తర్వాత ఆ ప్రశ్నకి ఆయన సమాధానం లేదు. మా నాన్నగారు వెళ్ళిపోయి ఆయన పల్లె ఉన్నారు. కాబట్టి ఏంటంటే గురువు దిగాడు కదా అని చెప్పేసి నేను ఆయన నెత్తి మీద నృత్యం చేద్దామని అనుకో, ఆయన ఎంతవరకు చేయించాలో ఆయనకి తెలుసు. మీకు ఎంత అండి? 91 కదా, 93 అయితే. రేపటి నుండి మళ్ళీ భుషుండి పూర్వజన్మ వృత్తాంతం. ఈ భుషుండి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఇది ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. రేపు మహాదేవ మహాదేవ మహాదేవ. ఉంటాను నాన్న. మహాదేవ్. స్వస్తి.